ఫోన్ మాట్లాడి చెప్పకుండా వెళ్ళిపోయాడని భర్తపై భార్య కినుకు, ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపేసి ఉరివేసుకునే ఆత్మహత్య. నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం. అయ్యో పాపం, ఫోన్లో మాట్లాడి భర్త ఏదో అలిగిపోయినట్టున్నది భార్య మీదనో సరే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కోపాలకు ఇక భర్త అలిగిపోయిందని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని చంపేసింది, ఆమె ఊరేసుకుని చచ్చిపోయిందట. ఏంది పాపం, సరే ఏమన్నా గొడవలు లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే ఉంటే బతికుండి పోరాడాలి కానీ తప్పించి అభం శుభం తెలియనటువంటి వాళ్ళ పిల్లలు ఇటీవల మనం తరచుగా చూస్తూ ఉన్నాం. పిల్లల్ని చంపేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం. మొన్న ఎక్కడో బిల్డింగ్ నుంచి ఇక్కడ దొరికి ఆమె చచ్చిపోయింది పాపం. ఇద్దరు పిల్లల్ని ఏదో బాబుకి ఏదో మాటలు రావట్లేదు అని చెప్పేసి భర్త అంటే కొంత అవమానానికి ఫీల్ అయిపోయి ఆ ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆమె బిల్డింగ్ నుంచి దూకి ఆమె చచ్చిపోయింది. ఇట్లా రకరకాలైనటువంటి పిల్లల్ని చంపి ఏం తెలియని ఊహ తెలియనటువంటి పిల్లల్ని చంపేసి మీరు సాధించేది ఏమున్నది? ఇప్పుడు సరే భర్త అలిగిపోయింది కావచ్చు, తర్వాత రాకపోయిందా? సో ఎందుకు మరి ఆమె ఎందుకు భయపడదు అనేది తెలియదు. ఒకసారి చూద్దాం. ఫోన్లో మాట్లాడిన భర్త ఫోన్ మాట్లాడిన భర్త అడిగినా చెప్పకుండా ఆదరబాదరగా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, వెతికినా అతడి ఆచూకీ దొరకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో దీపావళి రోజే ఈ విషాదం జరిగింది. కుంచాల రమేష్ నాగలక్ష్మి దంపతుల స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా జనకవరం. వీరికి పిల్లలు అవంతిక, పవన్ సాయి. వాళ్ళు ఒకరేమో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాయట. 4 ఏళ్ల క్రితం రమేష్ తన కుటుంబంతో కొండమల్లెపల్లికి వచ్చి తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కొత్తగా పెయింటింగ్ దుకాణం కూడా పెట్టిండు. ఆదివారం సాయంత్రం రమేష్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఎవరు అని భర్తను నాగలక్ష్మి ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. కోపంతో రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. భర్త కోసం నాగలక్ష్మి చుట్టుపక్కల వెతికింది, ఆశకి లభించలేదు. ఆందోళనకు గురైనటువంటి నాగలక్ష్మి 9 గంటల 20 నిమిషాలకు డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు నాగలక్ష్మి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించి అతడి గురించి వెతికిన ఆచూకీ దొరకలేదట. ఈ క్రమంలో నాగలక్ష్మి అదే రోజు రాత్రి తన ఇద్దరు పిల్లలను గొంతు నలిపి చంపి తాను ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కాగా రమేష్కు గతంలో వేరే మహిళతో వివాహం జరిగింది. మనస్పర్ధాల కారణంగా ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ మహిళతో రమేష్కు ఓ కూతురు కూడా ఉన్నదట. ఆ పాప రమేష్ స్వగ్రామం నాయనమ్మ వద్ద ఉంటుందట. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిన రమేష్ అదే రోజు రాత్రి జనకవరానికి వెళ్ళిపోయాడు. భార్య పిల్లలు చనిపోయారన్న విషయాన్ని తెలుసుకుని బంధువుల వెంట సోమవారం రాత్రి కొండమల్లెపల్లికి వచ్చాడు. విగత జీవులుగా ఉన్న ఇద్దరు పిల్లలను చూసి ఆయన బోర్ను వినిపించినట. సరే ఏదేమైనా కానీ భార్య భర్తలు మధ్యలో విభేదాలు ఉంటే వాటిని పరీక్షించుకోవాలని తప్పించి వీటిని అన్నిటి కూడా రోడ్డు మీదకి వేసుకొచ్చుకొని ఎంత వ్యవహారం ఇదంతా ఏంది? సరే ఒక రకంగా ఇంకో రకమైనటువంటి ప్రచారం ఏంటంటే ఆ ఇంట్లో ఫోన్ మాట్లాడిండు చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఆల్రెడీ ఒక మాట చెప్పినాడు ఫోన్లో, నేను ఇక చచ్చిపోతా ఉన్నా, నేను ఈ టార్చర్ భరించలేను, అన్నిటికీ అనుమానిస్తా ఉన్నాను, ప్రతి విషయాన్ని కూడా నాపైన అనుమానం పెంచుకుంటాను, ఇక ఇంత మాత్రాన్ని మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటిది, కాబట్టి భార్య అర్థం చేసుకోకపోతే ఇంకేముంటుంది, ఇక నాకు ఒక చావే శరణ్యం అని చెప్పేసి చచ్చిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడట. సో ఒక పక్కన ఫోన్లో సంప్రదిస్తే దొరకలేదు, పోలీసులకు కంప్లైంట్ చేస్తే కూడా ఎక్కడున్నా కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఇప్పుడు ఆమె ఏమనుకొని ఫీల్ అయిపోయిందంటే ఆయన ఆల్రెడీ కొంత మొండి కాబట్టి చచ్చిపోవచ్చు, ఈ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను పెట్టేటువంటి టార్చర్తోంటే నేనే చంపినన్నటువంటి బదనం వస్తుంది కావచ్చు అన్నటువంటి అట్లా కొంత భయపడి భర్త ఆచూకీ లేదు చచ్చిపోయిండు అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఆమె చనిపోయినట్టుగా ఇంకొక పేపర్లో కూడా అదే సంబంధించినటువంటి వార్త వచ్చింది. సరే ఏదేమైనప్పుడు కూడా సరే సస్తరా బతుకుతారా అనేది రెండో విషయం. కానీ వాళ్ళు ఏం పాపం చేసిండు? కడుపులో పుట్టడమే పాపం. పిల్లలు కడుపులో పుట్టడం పాపమా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఇద్దరు గొంతు నలుపుతారు పాపం. ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. వాళ్ళని చంపితే ఏమొచ్చింది చెప్పు? ఏమైనా వచ్చిందా వాళ్ళకి? చెప్పితే వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది చెప్పుర్రి? మీరిద్దరూ భార్య భర్తలు కొట్టాడుకొని మీ మీద మీరు అనుమానాలు పెంచుకొని ఇదంతా చేసి వాళ్ళకి ఏం తెలియనటువంటి అమాయకులను ఆగం చేస్తారు కదా.